చక్రవర్తి గారు, ఇందులో చాలా నమ్మిన బంట్లు, ఎంతో దాన్ని ఏమంటారు అంతరంగికులు, ఎంతో అంతరంగికులుగా కనిపించే ఈ ఒక్కొక్కరు లోపలికి వెళ్తుంటే ఆ ఒక్కడి ముఖ చిత్రం ఎలా ఉండి ఉంటుంది ఇప్పుడు పరిస్థితి? చాలా అంటే అలవాటే కదా ఏమవుద్దులే అనే ఒక రకంగా తెగింపుతో ఉండొచ్చా? అంటే అంతకుముందు అలవాటు వేరు, అంతకుముందు ముఖ్యమంత్రి కొడుకు, ఇప్పుడు అట్లా కాదు కదా. సో అందుకని ఆ ముఖ చిత్రం కొంచెం చుట్టానికి కొంచెం బాధగానే ఉండొచ్చు. ఇక్కడ ఈ మొత్తం స్కాండల్లో అండి నెంబర్ 1, 2, 3, 4 ఉండరు. నెంబర్ 1, 2లో ఒక 10 మంది ఉంటారు. ఎందుకంటే పిరమిడ్ అలా వెళ్తుంది. కలెక్షన్ పాయింట్లు, యూటిలైజేషన్ పాయింట్లు, ఈ యూటిలైజేషన్ పాయింట్లు, కలెక్షన్ పాయింట్లు తెచ్చింది, యూటిలైజేషన్ పాయింట్లు యూటిలైజ్ చేసింది మ్యాచ్ కావాలని ఎక్కడా లేదు. ఎందుకు అంటే మధ్యలో కొంత వీళ్ళు కొట్టేసేది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సత్యసంధులేం కాదు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ఉంటాడు. కరెక్ట్. సో అందుకని ఇక్కడ ఏదో ఒక 50 కోట్లు పెట్టి బంగారం కొన్నారు అంటే 50 కోట్ల బంగారం అక్కడి నుంచి తెచ్చి పోలీసులు ఇక్కడ పెట్టాలని లేదు. ఎందుకు అంటే అందులో ఎంతవరకు దొంగ బిల్లులు ఉన్నాయో తెలియదు. మేము కొన్నాము, మీకు ఇదిగో నీ ట్యాక్స్ నువ్వు కట్టుకో అని చెప్పి వాడికి ట్యాక్స్ డబ్బుల వరకు ఇచ్చేసి దాన్ని వైడ్ చేసుకునే పద్ధతి కూడా ఉండొచ్చు. అందుకని బంగారం కొన్నారు, వజ్రాలు కొన్నారు అంటే అవన్నీ కూడా జరిగినాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవన్నీ ఎవరు చేస్తారు, ఎవరు చేయగలుగుతారు? నమ్మకమైన మనుషులు మాత్రమే చేయగలుగుతారు. ఎవరికి? బిగ్ బాస్కి బాగా నమ్మకమైన వ్యక్తులే చేయగలుగుతారు. బిగ్ బాస్కి బాగా నమ్మకమైన వ్యక్తులే చివరికి తీసుకెళ్ళి దుబాయ్లో పెట్టుబడులు పెట్టగలుగుతారు. లేకపోతే అందరూ పెట్టలేరు కదా, అందరికీ ఇవ్వరు కదా, అవకాశం ఇవ్వరు కదా బిగ్ బాస్. సో అందుకని ఇక్కడ మొత్తం టోటల్ ఏమి జరిగినా కానీ బిగ్ బాస్ దృష్టిలో లేకుండా జరగటానికి ఆస్కారమే లేదు. ఈ టోటల్ హైరార్కీ మొత్తం కూడా, అంటే ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇవాళ వచ్చి అక్కడ సిటీ ఆఫీసులో కూర్చున్నాడు కాబట్టి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మొత్తం చేశాడు అని ఎవరన్నా చెబితే అది మామూలుగా నవ్వటం అంతే. ఇక్కడ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఆ బాధ్యత అప్పగించింది ఎవరు అనేది ప్రధానమైన ప్రశ్న. సో ఆ బాధ్యత ఇతనికి ఒక్కడికే అప్పగించారా? ఇతన్ని పాలసీ మేకింగ్లో ఎట్లా డబ్బులు కొట్టేయాలన్నంత వరకే ఇతని పాత్ర లేదు, యూటిలైజేషన్ అంటే కొట్టేసిన డబ్బుల్ని వాడటం వరకు కూడా ఇతని పాత్ర ఉందా అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు. అతను చెప్పే సమాధానాల మీద పోలీసుల వైఖరి ఆధారపడి ఉంటుంది. ఇతను చెప్పనంత మాత్రాన పోలీసులు కంక్లూజన్కి అది ఇది లేదు, అటువంటి అవకాశం ఉండదు. ఇతను చెప్పినా చెప్పకపోయినా ఆల్రెడీ ఎవిడెన్సెస్ సేకరించి ఉన్నారు కాబట్టి ఈ యూటిలైజేషన్లో అంటే మనీ సంపాదించిన తర్వాత కూడా చెప్పితే అది వాల్యూ యాడెడ్ అవుతుంది తప్ప అదే ఫైనల్ ఏం కాదు. అదే ఫైనల్ కాకపోతే పోయేదేం లేదు, చెప్పకపోయినా పోయేదేం లేదు, చెప్పినా వచ్చేదేమి లేదు. టెక్నికల్ ఎవిడెన్స్ పోలీసుల దగ్గర చాలా కన్ఫర్మ్డ్గా ఉన్నది. లేకపోతే ఇంతమందిని అరెస్ట్ చేయటం, ఇంతమందిని రిమాండ్లో ఉంచటం అనేది సాధ్యమయ్యే పని కాదు. అసలు కుంభకోణమే జరగలేదు, లేని కుంభకోణాన్ని సృష్టిస్తున్నారు అని ఆ రోజున ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అవును, అంటే లేని కుంభకోణాన్ని సృష్టిస్తున్నారు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని కనుక మనం తీసుకుంటే మరి లేని కుంభకోణం మీద సుప్రీంకోర్టు అంత ఘాటుగా ఎట్లా చెప్తుంది? యాంటిసిపేటరీ బెయిల్స్ని ఎట్లా రిజెక్ట్ చేస్తుంది? ఇటువంటివన్నీ కూడా ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నాయి. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఎస్టాబ్లిష్ చేస్తారు. ఫైనల్గా అంటే మిథున్ రెడ్డిని అరెస్టు చేయటంతో ఇది ఆగేది కాదు. ఇంకా మధ్యలో చాలామంది ఉన్నారు, మధ్యలో పాయింట్లు చాలా ఉన్నాయి. క్యాష్ కలెక్షన్ పాయింట్లతో పాటు యూటిలైజ్ చేసిన పాయింట్లు ఉన్నాయి. ఈ యూటిలైజ్ చేసిన పాయింట్లలో దుబాయ్లో ఎవరైతే 3,200 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారో దాని చైన్ లింక్ను కూడా తీయాల్సి ఉంటుంది.
సో ఆ చైన్ లింక్ని ఎట్లా తీస్తారు అనే దాని మీద కూడా ఇప్పుడు కేసు ఆధారపడి ఉంటుంది. అవును, అవి నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో అవన్నీ కూడా వచ్చేస్తాయి కాబట్టి జరగాల్సినవి అవి. మీరు అన్నట్టు టెలిఫోన్ ట్యాపింగ్, తెలంగాణ టెలిఫోన్ ట్యాపింగ్ దాంట్లో ఉన్న వ్యక్తి పేరు కూడా వినపడుతుంది కదా, దుబాయ్ లో అందరూ ఒకే ఫ్లాట్ లో అపార్ట్మెంట్, అందరూ ఒకే అపార్ట్మెంట్ లో ఉన్నారు. సో అందుకని తర్వాత ఈ లిక్కర్ స్కామ్ లో డబ్బులు ఏదో సినిమాలో పెడితే ఒక ప్రముఖ నటుడి భార్య పేరు కూడా వచ్చింది. సో ఇవన్నీ చాలా ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి బిగ్ బాస్ ముఖ చిత్రంలో అంటే కత్తివేటుకి నెత్తురు చుక్క లేకపోవటం అంటారు, పాలిపోవటం. అవునవును, బహుశా ఆ టైపులు తయారు కావచ్చు. సో మీకేమనిపిస్తుంది, తాడేపల్లి కూడా రెడీ అవుతుందా విచారణకి అనేది?